లాజిక్ ప్రోలో ట్రాన్స్‌పోజ్ అనే ఒక ఆప్షన్ ద్వారా మీరు మీ యొక్క కీబోర్డ్‌లో ఒక స్కేల్ నుంచి వేరే స్కేల్‌ని ఈజీగా ట్రాన్స్‌పోజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చిన్న ఇష్యూ అయితే చాలామంది నోటీస్ చేశారనమాట. అదేంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, యూజువల్‌గా నేను ఇక్కడ చూడండి, ఇక్కడ కీబోర్డ్ అయితే చూడండి. సో, ఏ, సి, ఈ అని చెప్పేసి నేను 3 నోట్స్ అయితే ప్లే చేశాను. సో, ఇదే నోట్స్‌ని మనం ట్రాన్స్‌పోజ్ చేసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ సికి ట్రాన్స్‌పోజ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇన్స్‌పెక్టర్‌లో ఇక్కడ మనకి రీజియన్‌లో మనకి ట్రాన్స్‌పోజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను +3 అని నొక్కాననమాట. సో, ఇప్పుడేంటంటే ఇప్పుడు నేను సేమ్ ఏ, సి అని మనం క్లిక్ చేసిన వెంటనే సో, సౌండ్ అయితే చేంజ్ అయింది. బట్ నోట్స్ అనేవి సిమిలర్‌గా ఉన్నాయన్నమాట. సో, చాలామంది అడుగుతున్నారు, జస్ట్ నేను నొక్కిన వెంటనే ఆటోమేటిక్‌గా నాకు అవి సిలోకి ఎందుకెళ్ళట్లేదని చెప్పి చాలామంది అడిగారనమాట. సో, యూజువల్‌గా ఎప్పుడు ఈ యొక్క ట్రాన్స్‌పోజ్ ఆప్షన్ అనేది మనకి విజిబుల్‌గా కనిపిస్తుందంటే, ఎప్పుడైతే మనం రికార్డ్ చేసుకుంటామో మిడీని అప్పుడు మాత్రమే చూపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం జస్ట్. సో, ఇప్పుడు చూడండి ఆటోమేటిక్‌గా ఇవి షిఫ్ట్ అయిపోయాయన్నమాట. సో, సి, అలాగే డి షార్ప్, అలాగే ఇక్కడ మనకి జీ అనేది వచ్చిందనమాట. సో, ఈ విధంగా ఎప్పుడైతే మనం మిడీ రికార్డ్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ యొక్క ఆటోమేటిక్‌గా ఇవి షిఫ్ట్ అయితే అవుతూ ఉంటాయన్నమాట. ట్రాన్స్‌పోజ్ చేసినప్పుడు మనకి సేమ్ సౌండ్ వినిపిస్తుంది. బట్ ఎప్పుడైతే రికార్డ్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ యొక్క మిడీ నోట్స్ అనేవి ట్రాన్స్‌పోజ్ అవుతూ ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఆడియో ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆడియో ఎక్స్‌పర్ట్ ఛానల్‌ని ఫాలో అవ్వండి.